ఏంటి ఇది? చాలా వేడిగా ఉంది. ఫ్యాన్ ఆన్ చేసి గెమ్మట పడుకుని నిద్రపోదాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే క్లాసిక్ మినీ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. రా బంటి చింటూ, మెరుపులు ఉరుములు బాగా వస్తున్నాయిరా. ఇంకొంచెంలో కరెంట్ పోతుందనుకుంటా. ఏంటిది? ఒక్కసారిగా ఫ్యాన్ ఆఫ్ అయినట్టు ఉంది. అయ్యో, కరెంట్ పోయిందా? బంటి అన్నా, ఇక ఒక్క నిమిషం కూడా ఇంట్లో పడుకోలేనా అన్నా? చాలా వేడిగా ఉంది. రండి, బయటికి వెళ్ళేద్దాం. అమ్మా, నేను చింటూ ఈరోజు బయటే పడుకుంటామమ్మా. రా చింటూ, మన ఇంటి ముందు చాప వేసుకుని పడుకుందాం. ఓకే అన్నా, రండి రండి. హాయ్ చింటూ, మీ ఇద్దరు ఈరోజు బయట పడుకుంటున్నారా? నేను కూడా నా చాప తీసుకుని వస్తా. రా చింటూ, నీ పక్కన పడుకుంటే ఒకటే ఇబ్బందిరా. చేతులు కాళ్ళు అట్టు ఇట్టు వెయ్యొద్దు. బంటి అన్నా, ముందు మీరు గురక పెట్టకుండా ఉండండి అన్నా. మీరు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలునా. బంటి చింటూ, నేను కూడా మీ పక్కనే ఈరోజు చాప వేసుకుని పడుకుంటా. చాలా మజాగా ఉంటుంది కదా. నాన్సీ, ఇలా కరెంట్ పోయినప్పుడే బయట పడుకోనిస్తారు నాన్సీ. అవును డింపుల్, అందుకే కరెంట్ తరచిపోతే బాగుంటుందనిపిస్తోంది. డింపుల్, నువ్వు బయటకు వచ్చావా? లోపల నాకు కూడా పడుకోలేకపోతున్నా. నేను ఇక్కడే నీ పక్కన పడుకుంటా. రా బంటి చింటూ, కొంచెం పక్కకు జరగండి. మీ ఇద్దరి మధ్యలో నేనే పడుకుంటా. లేదంటే మీరు ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. అబ్బా, ఇంట్లో కంటే బయట పడుకోవడం ఎంత మజాగా ఉందో. చల్లని గాలి బాగా వస్తోంది. అందరూ పడుకుని నిద్రపోండి. రేపు స్కూల్ ఉంది కదా. ఏంటిది? అందరూ నిద్రపోయినట్టు ఉన్నారు. నాకు మాత్రం అసలు నిద్ర రావట్లేదు. రా చింటూ, నాకు కూడా నిద్ర రావట్లేదురా. మాట్లాడకుండా పడుకుని నిద్రపోరా, ఇబ్బంది పెట్టొద్దు. బంటి అన్నా, నాకు అసలు పడుకోలేకపోతున్నా అన్నా. అయితే నేనేం చెయ్యమంటావురా? మాట్లాడకుండా పడుకో. మీ ఇద్దరూ నిద్ర రావట్లేదని చెప్పి హాయిగా నిద్రపోతున్నారు. నాకు ఏదైనా ఐడియా చెప్తారా లేదా? చాలా వేడిగా ఉంది. అంత వేడిగా ఉంటే వెళ్ళి ఫ్రిడ్జ్ లో పడుకోరా. ఒక్కటే ఇబ్బంది పెడుతున్నావు. రా చింటూ, నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉందిరా. అయ్యో బంటి అన్నా, సూపర్ ఐడియా అంటూనే అర్ధరాత్రి గార్డెన్ కి ఎందుకు తీసుకొచ్చారునా? అరే చింటూ, ఫ్రిడ్జ్ లో పడుకోవాలని అన్నావు కదా. ఈ పుచ్చకాయనే ఫ్రిడ్జ్ లా మార్చేస్తారా? తోసు తోసు, బాగా తోసురా. బంటి అన్నా, ఇదేంటి? ఫ్రిడ్జ్ అంటూనే పుచ్చకాయ తీసుకొచ్చారే. దీనితో మనం ఏం చేయబోతున్నాం? ఇప్పుడే ఈ పుచ్చకాయను ఫ్రిడ్జ్ లా మార్చేస్తారా? ఎలా అన్నా? చాలా సింపుల్ రా చింటూ. అన్ని పండ్లలో పుచ్చకాయే చాలా చల్లగా ఉంటుందిరా. అందుకే దీనికి ఒక తలుపు రెండు వైపులా కిటికీలు పెడతారా. చూడు, ఇప్పుడు తలుపు కట్ చేసా. ఇప్పుడు ఈ తలుపు తీసేస్తే లోపల చిన్న ఇల్లులా అయిపోయింది. సూపర్ గా ఉంది కదా. అన్నా, మీరు చెప్పినట్టే విండో కూడా ఉన్నాయినా. ఆగండి, లోపల చూసేస్తా. వావ్, చాలా బాగుందినా. ఆ విండోకి గ్రిల్ కూడా పెట్టిరా. అప్పుడు నిజమైన ఇంటిలా కనిపిస్తుందిరా. పెట్టేశా అన్నా. అన్నా, ఇప్పుడు అసలు ఇంటిలానే ఉందినా. అరే, మెట్లు కూడా పెట్టేశారా? 1 2 3 4. బంటి అన్నా, నిజంగానే ఈ పుచ్చకాయను ఇంటిలా మార్చేశారునా. సరే, లోపలికి వెళ్ళి చూడు ఎలా ఉందో. అబ్బా, లోపల తల పెట్టగానే ఫ్రిడ్జ్ లో పెట్టినట్టే చల్లగా ఉంది. లేదురా, ఇంకా కొంచెం పని మిగిలిందిరా. పుచ్చకాయ లోపల పింక్ రంగులో ఉంటుంది కదా, అందుకే ఈ మెట్లకు కూడా పింక్ పెయింట్ వేస్తారా. అన్నా, ఎందుకునా పెయింట్ వేస్తున్నారు? అది ఇంకా ఎండదు కదా. అదేం కాదురా, 2 నిమిషాల్లో ఎండిపోతుంది. అరే, చూస్తే అసలు పుచ్చకాయలనే ఉందినా. అన్నా, ఇదేనా మీరు చెప్పిన మ్యాజికల్ వాటర్మెలన్ హౌస్? అవునురా చింటూ, ఇదే మ్యాజికల్ వాటర్మెలన్ హౌస్. నాన్సీ అక్క, నాన్సీ అక్క, నాన్సీ అక్క, లేచేయండి కా. ఏంట్రా చింటూ, అక్కడ ఎందుకు నిలబడ్డావు? నాన్సీ అక్క, త్వరగా రండికా. ఏంటిది? మా అమ్మ బాగా నిద్రపోతున్నారే. ఏంటిది? ఇది నిజంగానే? ఇదే బంటి అన్న చేసిన మ్యాజికల్ వాటర్మెలన్ హౌస్ నాన్సీ అక్క. సూపర్ గా ఉందిరా చింటూ. అరే చింటూ, ఇప్పుడు ఈ వాటర్మెలన్ హౌస్ లో పూర్తిగా ఐస్ నింపబోతున్నారా? అర్థమయ్యిందా?
వావ్ బంటి అన్నా, పుచ్చకాయలో ఇంకా ఐస్ కూడా వేస్తున్నారా? అవునురా చింటూ, అప్పుడు ఇంకా చల్లగా నిజమైన ఫ్రిడ్జ్ లో ఉంటుంది. లోపల ఐస్ వేసి మీద బెడ్షీట్ కూడా వేసా. ఇప్పుడు మొదట ఎవరు లోపలికి వెళ్తారే? బంటి బంటి, నేనే కదా నీ బెస్ట్ ఫ్రెండ్, అందుకే నేనే ముందుగా ట్రై చేస్తా. వావ్, మెట్లు కూడా ఉన్నాయి. నాకు అసలు నమ్మశక్యంగా లేదురా, నిజంగానే ఫ్రిడ్జ్ లో కూర్చున్నట్టే అనిపిస్తోంది. బంటి అన్నా, ఈ వాటర్మెలన్ హౌస్ నా కోసమే కదా చేశారే. నాన్సీ అక్క నాకంటే ముందే వెళ్ళిపోయారే. నాన్సీ అక్క కొంచెం పక్కకు జరగండి, చోటు లేదు. బంటి అన్నా, నిజంగానే ఈ వాటర్మెలన్ హౌస్ లో కూర్చుంటే ఫ్రిడ్జ్ లో కూర్చున్నట్టే చల్లగా ఉందినా, చాలా బాగుంది. ఇదేంటి బంటి, తలుపు కూడా పెట్టేశారే? నాన్సీ అక్క, ఇది నిజంగానే ఒక ఇంటిలా ఉందికా. ఇంట్లో ఏమేమి ఉంటాయో అన్నీ ఉన్నాయి. తలుపు, ఇంకా ఆ వైపు తిరిగి చూడండి, కిటికీ కూడా ఉందికా. అరే చింటూ, అవునే, ఈ వైపు నుంచి చూస్తే బయట కూడా కనిపిస్తోందిరా. బంటి, ఈ మ్యాజికల్ వాటర్మెలన్ హౌస్ నిజంగా చాలా బాగుంది. ఈ రాత్రి మనమందరం నిద్రపోయేటప్పుడు దీని తలుపు కూడా మూసేసుకోవచ్చు తెలుసా? సరే సరే, ఇప్పుడు అందరం హాయిగా నిద్రపోదాం. హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే క్లాసిక్ మినీ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.